శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి సప్తమి. తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం వరకు. ఉపరి అష్టమి. వారం ఆదివారం. నక్షత్రం స్వాతి. తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం వరకు. ఉపరి విశాఖ. యోగం గండ. రాత్రి 12 గంటల 8 నిమిషాల వరకు. ఉపరి వృద్ధి. కరణం భద్ర. మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల వరకు. భవ. తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం వరకు. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 18 నిమిషాల నుండి 9 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుండి 10 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషం వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 41 నిమిషం నుండి 6 గంటల 7 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల 41 నిమిషం వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 48 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 36 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. సంగవకాలం 8 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 49 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 7 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 7 నిమిషాల నుండి 8 గంటల 37 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 37 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 36 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 46 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలు. సూర్యరాశి మకరం, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభ రాశి ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది. నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సింహరాశి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. తులారాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చిక రాశి. ఆరోగ్యం విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మకర రాశి. వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది. కుంభరాశి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. మీనరాశి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగం విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.